హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంక్ ప్రిపరేషన్లో మనం వచ్చి 59th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గానే తెలుసుకుందాం. సో దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చి 59th ప్రాబ్లం ఏమేమి చూసినట్లయితే మనకు వచ్చి వర్డ్ బ్రేక్. ఓకేనా. సో ఈ వర్డ్ బ్రేక్ అంటే మనకి ఏం లేదు, జస్ట్ మనకు వచ్చి ఇక్కడ ఇచ్చిన ఒక డిక్షనరీ, వర్డ్ డిక్షనరీలో ఉన్న స్ట్రింగ్స్ యూజ్ చేసుకొని మన యొక్క ఒరిజినల్ స్ట్రింగ్ అని మనం ఫార్మ్ చేయగలమా లేదా అనేది మనకు వచ్చి ఈ యొక్క కోడింగ్ అనమాట. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ అనేది చూద్దాం, మీకే క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి ఇక్కడ ఇచ్చిన సేమ్ ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నా. సో మనకు వచ్చి ఇచ్చిన ఎగ్జాంపుల్ వచ్చి లీడ్ కోడ్. సో మన యొక్క డిక్షనరీ. ఓకేనా. సో మనకు వచ్చి వర్డ్ డిక్షనరీ. సో ఈ వర్డ్ డిక్షనరీలో ఉన్న వర్డ్స్ ఏమంటే మనకు వచ్చి లీట్ అనేది ఉంది, నెక్స్ట్ మనకు వచ్చి కోడ్ అనేది ఉంది. సో ఈ బోత్ స్ట్రింగ్స్ని మనం యూజ్ చేసుకుని మన యొక్క ఈ లీట్ కోడ్ని మనం ఫార్మ్ చేయగలమంటే ఎస్ పాసిబుల్. సో ఎందుకంటే మనకు వచ్చి లీట్, ఓకే, ప్లస్ మనకు వచ్చి కోడ్ చేస్తే మనకు వచ్చి లీట్ కోడ్ అనేది అయిపోతుంది. ఓకే. సో ఇది దీనికి ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం వచ్చి ట్రూ అనేది దాన్ని రిటర్న్ చేస్తాం. సేమ్ లైక్ మనకు వచ్చి ఇంకొక స్ట్రింగ్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి ఏ అనేది తీసుకుంటున్నాం. సో నాకు మనకు వచ్చి వర్డ్ డిక్షనరీ వచ్చి మనకు వచ్చి ఏ అనేది ఉంది, నెక్స్ట్ మనకు వచ్చి ఏ అనేది ఉంది. సో మనకు వచ్చి ఇక్కడ మనకి ఏ ప్లస్ ఏ అనేది చేస్తే మనకు వచ్చి ఈ ఏ అని వస్తుందంటే లేదు. బట్ మనకు వచ్చి ఈ ఏని మనం వచ్చి 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఏ ప్లస్ ఏ దట్ ఈక్వల్ టు మనకు వచ్చి ఏ అనేది అవుతుంది. సో కాబట్టి దీన్ని మనం ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. అంటే మనకు వచ్చి ఇక్కడ వర్డ్ డిక్షనరీలో ఉన్న ఏ వర్డ్ అయినా మనం వచ్చి రిపీటెడ్గా యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చి ఒక పాసిబిలిటీ. సో మీకు క్లియర్గా ఇది అండర్స్టాండ్ అయింది. నెక్స్ట్ మనకు వచ్చి ఫాల్స్ కేస్కి మనం చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి సో మనకు వచ్చి క్యాట్స్ అండ్ డాగ్. ఓకే, డిఓజీ. సో క్యాట్స్ అండ్ డాగ్. సో మనకు వచ్చిన వర్డ్ డిక్షనరీ వచ్చి మనకు వచ్చి సేమ్ మనకు వచ్చి క్యాట్స్ కమ అండ్ కమ డిఓజీ డాగ్. సో ఇప్పుడు ఇచ్చిన ఈ వర్డ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి సేమ్ దీన్ని కన్కాటినేషన్ చేద్దాం. CATS AND DOG చేస్తే మనకి పాసిబిలిటీ అంటే ఉందా అంటే లేదు. సో ఒకవేళ మనకు వచ్చి ఎలా రాసుకున్నా మనకు వచ్చి ఈ పాసిబిలిటీ అనేది రాదు. సో ఈ స్ట్రింగ్ అనేది ఫామ్ అవుతుందంటే కాదు. సో కాబట్టి దీనికోసం మనం ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. ఎందుకంటే మనకు వచ్చి ఇక్కడ DD అనేది మనకు వచ్చి 2 టైమ్స్ ఉన్నాయి, బట్ మనకు ఓన్లీ 1 D మాత్రమే ఉండాలి. క్యాట్స్ అండ్ డాగ్ ఇది ఓకే, DOG. ఓకే. సో ఇది నాట్ పాసిబుల్. సో ఈ విధంగా మనం వచ్చి మన యొక్క ప్రోగ్రామ్ అని మనం సాల్వ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు నార్మల్గా మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది మనం క్లియర్గానే చూద్దాం. సో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో దీనికోసం మనం యూజ్ చేస్తున్న లీడ్ కోడ్. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి సేమ్ మనకి ఇచ్చిన డిక్షనరీ వర్డ్ డిక్స్ట్. సో మనకు వచ్చి లీట్ కోడ్. సో ఇక్కడ నార్మల్గా మనం యూజ్ చేసే అప్రోచ్ వచ్చి మనకు వచ్చి డైనమిక్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ మనం డైనమిక్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకుని మనం వచ్చి మన యొక్క ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేస్తాం. సో ఈ డైనమిక్ ప్రోగ్రామ్లో మనం ఏం యూజ్ చేస్తుంటే మన యొక్క బూలియన్ DPR అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటాం. సో ఈ బూలియన్ DPR అనేది మనకు వచ్చి ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే మనకు వచ్చి మన యొక్క స్ట్రింగ్ యొక్క లెంత్. ఓకేనా. సో s.length ప్లస్ 1 సైజ్తో మనం క్రియేట్ అనేది చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు సేమ్ యాసిస్గా మనం వచ్చి ఒక అరే అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. సో మనకు వచ్చి సేమ్ సైజ్తో మనకు ఒక అరే అంటే ప్లస్ 1 సైజ్తో. సో మనకు వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎన్ని అంటే మనకు టోటల్గా 8 క్యారెక్టర్స్నే ఉన్నాయి. సో అంటే మనకు వచ్చి ఇక్కడ 9 సైజ్తో మనం క్రియేట్ అనేది చేసుకోవాలి. సో కాబట్టి ఇది 0 1 2 3 4 5 6 7 8. సో టోటల్గా మనం వచ్చి 9 సైజ్తో మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. ఓకే. సో 9 సైజ్తో మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. సో దీన్ని నేను వచ్చి ఇక్కడ లీట్ కోడ్ అని సేమ్ యాసిస్గా దీనికి తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్కి ఎలా ఎందుకోసం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనే దాని గురించి మనం క్లియర్గానే చూద్దాం. సో నార్మల్గా మనకి లీట్ కోడ్ని తీసుకున్నాం. సో సేమ్ లైక్ నేను వచ్చి ఇక్కడ లీట్ కోడ్ని తీసుకుంటున్నాను. సో లీట్ కోడ్ని తీసుకుని దీనికి ఇండెక్స్ అనేది తీసుకుంటున్నా. సో మనకు వచ్చి 0 1 2 3 4 5 6 7. సో మనకు వచ్చి 7 ఇండెక్స్ అనేవి ఉన్నాయి. సో మన ప్రోగ్రామ్లో మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనం ఫర్ లూప్ అనేది మనకు వచ్చి i = 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి i <= n వరకు తీసుకొని వెళ్తున్నా, i++ అనేది చేస్తున్నా. నెక్స్ట్ మనకు వచ్చి జే అనేది నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటే i - 1 నుంచి స్టార్ట్ చేస్తున్నా.
మళ్ళీ జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. జేని మైనస్ అనేది చేస్తున్నా. సో, ఇలా ఎందుకు తీసుకున్నాను అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, మనకొచ్చేంటి నార్మల్‌గా మనం వచ్చేంటి ఇక్కడ సబ్ స్ట్రింగ్స్ అనేది ఫైండ్ అవుట్ ఈ సబ్ స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేసిన కోసం మనం వచ్చేంటి సబ్ స్ట్రింగ్ మెథడే యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో, సబ్ స్ట్రింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో, సబ్ స్ట్రింగ్ మెథడ్‌లో ఫస్ట్ మనకొచ్చేంటి i అనేది 1 అనేది వస్తుంది. సో, 1 అనేది వచ్చినప్పుడు జే అనేది ఏమొస్తుంది? i - 1 అంటే 0. సో, కాబట్టి 0, 1 యొక్క సబ్ స్ట్రింగ్ ఏమి? సో, 0, 1 సబ్ స్ట్రింగ్ మనకొచ్చేంటి ఎల్ అనేది మాత్రమే వస్తుంది ఇక్కడ. సో, సేమ్ మళ్ళీ వచ్చేంటి i గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు మళ్ళీ i అనేది మైనస్ అయితే మనకొచ్చేంటి -1 అనేది అవుతుంది. సో, నాట్ పాసిబుల్. సో, ఇక్కడ మనకి స్టాప్ అనేది అయిపోతుంది. సేమ్ మళ్ళీ i అనేది ఇంక్రిమెంట్ అయ్యి 2 ప్లేస్‌కెళ్తుంది. ఓకేనా? సో, ఇది చేసేదానికి ముందు మనం వచ్చేంటి ఇనిషియల్‌గా ఇక్కడ 0 అనేది మనకి ఏమీ యూజ్ లేదు కాబట్టి అంటే 0 ప్లేస్‌లో మనం వచ్చేంటి ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. అంటే ట్రూ అనేదాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేస్తాం. సో, ఎందుకనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, సేమ్ లైక్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేమ్ సబ్ స్ట్రింగ్ జరిగినప్పుడు మనకొచ్చేంటి 2 ఓకేనా? అంటే మనకొచ్చేంటి i అనేది 2 అయినప్పుడు, ఇదొచ్చి i అనేది 1 అయినప్పుడు, సో, నెక్స్ట్ మనకొచ్చేంటి i అనేది 2 అయినప్పుడు, 2 అయినప్పుడు మనకు 1, 2 అనేది ఒక సబ్ స్ట్రింగ్. నెక్స్ట్ మనకొచ్చేంటి 0, 2 అనేది ఒక సబ్ స్ట్రింగ్. అంటే మనకొచ్చేంటి నార్మల్‌గా ఇప్పుడు ఈ అనేది అవుతుంది. మళ్ళీ మనకొచ్చేంటి ఈటీ ఎల్ అంటే ఎల్ఈ ఓకేనా? సో, ఇలా మనకు సబ్ స్ట్రింగ్స్ అనేది ఫార్మ్ అవుతాయి. నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి 3 ప్లేస్‌కొచ్చింది. సో, 3 ప్లేస్‌కొచ్చినప్పుడు మనకేమవుతది? సబ్ స్ట్రింగ్స్ ఏమవుతది? ఓకేనా? అంటే మనకొచ్చేంటి 3 - 1 ఎంత? 3 - 1 వచ్చి 2 అవుతుంది. 2, 3. నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి 1, 3 ఎందుకంటే మనం జేని మైనస్ అనేది చేస్తున్నాం కాబట్టి. మళ్ళీ 0, 3. సో, మనకు 0, 3 అంటే మనకి ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు మనకొచ్చేంటి ఇదొచ్చి మనకొచ్చేంటి ఈ అనేది అవుతుంది. నెక్స్ట్ మనకొచ్చేంటి ఈ అనేది అవుతుంది. నెక్స్ట్ ఎల్ఈ అనేది అవుతుంది. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి 4 ప్లేస్‌కొస్తుంది i అనేది. సో, ఇవన్నీ i అనమాట. సో, ఇది i. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఉండేదన్నీ జే ఇవన్నీ i. సో, ఇప్పుడు మనకొచ్చేంటి 4 ప్లేస్‌కొస్తుంది. 4 ప్లేస్‌కొచ్చినప్పుడు మనకేమవుతుంది? సేమ్ మనకి 4 - 1 ఎంత? 3. 3, 4. నెక్స్ట్ మనకొచ్చేంటి 2, 4. నెక్స్ట్ మనకేమవుతుంది? 1, 4. నెక్స్ట్ మనకేమవుతుంది? 0, 4. సో, ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇక్కడ నార్మల్‌గా టీ అనేది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఈటీ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకొచ్చేంటి ఈఈటీ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకొచ్చేంటి ఎల్ఈటీ. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఎల్ఈటీ మాత్రం మనకి ఎక్కడుందంటే మన యొక్క వర్డ్ డిక్షనరీలో ఉంది. సో, మనం ఇక్కడ అన్నీ చెక్ చేస్తాం వర్డ్ డిక్షనరీలో ఉందా లేదని. సో, మనకి ఎల్ఈటీ అనేది ఉంది కాబట్టి మనకి ఆల్రెడీ క్లియర్‌గా ఎల్ఈటీ అనేది ఉంది. సో, మనకిప్పుడు నార్మల్‌గా ఎల్ఈటీ అనేది ఉంది. సో, దీని యొక్క ఇండెక్సెస్ మనకి ఇదొచ్చేమంటే జే అనేది అవుతుంది. ఇదొచ్చి మనకొచ్చేంటి ఐ అనేది అవుతుంది. సో, మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకి తీసుకుంటే జే అనేది మనకేముంది 0 అనేది ఉంది. ఐ అనేది మనకేముంది 4 అనేది ఉంది. సో, ఇలా చెక్ చేసినప్పుడు మనకి ఎప్పుడైతే జే అనేది మన యొక్క డీపీలో సో, ఇదొచ్చి మనకి డీపీ అరే. డీపీలో జే అనేది మనకి ట్రూ ఉంటే మనం ఏం చేస్తామంటే ఐని ట్రూగా అప్డేట్ చేస్తాం. సో, ఇప్పుడు 0 ఇండెక్స్ మనకి ట్రూ ఉందంటే డీపీలో యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మనం ఇనిషియల్‌గా 0 అనేది ట్రూగా తీసుకుంటాం కాబట్టి. ఓకే. ఎందుకంటే మనకి వర్డ్స్ అనేది స్టార్టింగ్ అనేది మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి. ఓకేనా? సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే 4 ప్లేస్‌లో మనకి ట్రూ అనేది అప్డేట్ చేస్తాం. ఓకే. సేమ్ ఇదే విధంగా మనకొచ్చేమంటే రన్ అవుతూ వెళ్తుంది. ఓకేనా? సో, రన్ అవుతూ వెళ్తున్నప్పుడు మనకొచ్చేంటి సేమ్ ఇక్కడే వచ్చినప్పుడు మనకొచ్చేంటి ఎప్పుడైతే మనకి 7 ప్లేస్‌కొస్తుంది అనుకుందాం. ఓకేనా? i అనేది 7. సో, మనకొచ్చేంటి అప్పుడు మనకి 7 అంటే 6, 7 అనేది వస్తుంది. i అనేది 7 అయినప్పుడు. సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి 6 అంటే 6, 5, 7. నెక్స్ట్ మనకొచ్చేంటి 4, 7. ఓకేనా? నెక్స్ట్ మనకొచ్చేంటి 3, 7. ఓకే. సో, ఇలా అనేది మనకి చెక్ అనేది చేసుకుంటుంది. ఓకే. మనకొచ్చేంటి i అనేది 6 కాదు ఇక్కడ మనకి 8 అనేది రావాలన్నమాట. సో, 8 ప్లేస్‌కొచ్చినప్పుడు. సో, ఎందుకంటే మనకొచ్చేంటి ఇలా తీసుకున్నప్పుడు మనకొచ్చేంటి ఓన్లీ ఇది డి అనేది వస్తుంది. నెక్స్ట్ మనకొచ్చేంటి ఓడి అనేది వస్తుంది. నెక్స్ట్ మనకొచ్చేంటి సిఓడి అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనకొచ్చేంటి 3 అనేది మనకొచ్చి టీసీఓడి. సో, ఇలా వస్తుంది. సో, ఇది మనకి ఎప్పుడైతే మనం i అనేది 8 ప్లేస్‌కొస్తుంది. ఎందుకంటే మనకొచ్చేంటి లెస్ దెన్ అప్ టు n వరకు మనం చెక్ చేస్తున్నాం కాబట్టి. ఎప్పుడైతే i అనేది 8 ప్లేస్‌కొస్తుందో అప్పుడు మనకొచ్చేంటి 7, 8. నెక్స్ట్ మనకొచ్చేంటి 6, 8. నెక్స్ట్ మనకొచ్చేంటి 5, 8. నెక్స్ట్ మనకొచ్చేంటి 4, 8. సో, ఇలా ఉన్నప్పుడు మనకొచ్చేంటి సేమ్ మనకి ఇక్కడ చూడొచ్చు మనకొచ్చేంటి ఈ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకొచ్చేంటి డి అనేది వస్తుంది. నెక్స్ట్ మనకొచ్చేంటి
ఓడిఈ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకొచ్చేసి సిఓడి అనేది వస్తుంది. సో, ఈ సిఓడి అనేది మాత్రం మనకొచ్చి మన యొక్క వర్డ్ లిస్ట్‌లో ఉంది. సో, వర్డ్ లిస్ట్‌లో ఉన్నప్పుడు మనకి సేమ్ యాసెస్‌గా 4, 8. సో, మనకొచ్చేమంటే 4 అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకొచ్చేమంటే 8 అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే 4 అంటే 4 ప్లేస్‌లో మనకు ట్రూ ఉంటే మనం 8 ప్లేస్‌లో ట్రూ అనేది అప్డేట్ చేస్తాం. సో, మనకి 4 ప్లేస్‌లో ట్రూ అనేది ఉంది కాబట్టి మనం వచ్చేమంటే 8 ప్లేస్‌లో ట్రూ అనేది అప్డేట్ చేస్తాం. సో, వన్స్ మనకి ఫైనల్‌గా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మన యొక్క డీపీ ఆఫ్ ఎన్ ఓకేనా. సో, ఎన్ అనేది మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. ఎన్ ఈక్వల్ టు 8 లెంత్ అనమాట. సో, కాబట్టి మనకొచ్చేంటి డీపీ ఆఫ్ ఎన్‌ని మనం రిటర్న్ చేస్తాం అనమాట. ఓకేనా. సో, ఎన్ అనేది మనకొచ్చేంటే జస్ట్ మనం ఎస్ డాట్ లెంత్ అనమాట. జస్ట్ మనం ఎన్ ఈక్వల్ టు ఎస్ డాట్ లెంత్ అనేది మెన్షన్ చేసుకున్నాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేంటి ఎన్ అనే దాన్ని రిటర్న్ చేస్తాం. సో, మనకి ఎన్‌లో మనకేముంది ట్రూ అనేది ఉంది కాబట్టి ట్రూ అనేది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. సో, ఎప్పుడైతే మనకి లీడ్ కోడ్ అనేది ఇస్తారో అప్పుడు. ఒకవేళ మనకి లీడ్ కోడ్ కాకుండా వేరే ఫాల్స్ కేస్ అనేది చూద్దాం. సో, మనకి ఫాల్స్ కేస్ ఏముంది మనకి మనం ఆల్రెడీ తీసుకున్న దాని ప్రకారం క్యాట్స్ అండ్ డాగ్ ఓకే. సో, దీని యొక్క వర్డ్స్ ఏం మనకి వర్డ్ డిక్స్ట్ ఓకేనా. సో, వర్డ్ డిక్స్ట్‌లో మనకేముందంటే క్యాట్స్ ఉంది. నెక్స్ట్ మనకొచ్చేమంటే శాండ్ ఉంది. నెక్స్ట్ మనకొచ్చేమంటే ఏఎన్‌డి ఉంది. నెక్స్ట్ మనకొచ్చేమంటే క్యాట్ ఉంది. నెక్స్ట్ మనకొచ్చేమంటే డాగ్ అనేది ఉంది. సో, ఈ యొక్క వర్డ్స్ అన్నీ యూజ్ చేసుకొని మనం వచ్చేమంటే ఈ యొక్క ఎస్ వర్డ్‌ని మనం ఫార్మ్ చేయగలమా లేదా అని చెక్ చేయాలి. ఓకేనా. సో, కాబట్టి మనం ఫస్ట్ డీపీఆర్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. సో, డీపీఆర్ అనేది సేమ్ యాజ్ టీజ్‌గా మనం క్రియేట్ అనేది చేసుకోవాలి. సో, కాబట్టి మనకొచ్చేమంటే సేమ్ నేను ఇక్కడి నుంచి CATSANDOG ఓకేనా. సో, మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. సో, మనకొచ్చేంటే ఇనిషియల్‌గా 0 ఓకేనా. సారీ 0 అనేది మనకి. సో, మనకి దీన్ని ట్రూ అనేది చేస్తామనమాట. ఓకే. సో, మనకి ఇవన్నీ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 సారీ. ఓకే. మనకొచ్చేమంటే 0 ఇండెక్స్ ఇక్కడ. ఓకే. సారీ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో, మనకి టోటల్‌గా దీని యొక్క సైజ్ ఓకేనా. సో, n ఈక్వల్ టు మనకొచ్చేమంటే ఎస్ డాట్ సైజ్ వచ్చి 9 అనేది వస్తుంది. ఓకే. ఓకే. సో, n ఈక్వల్ టు ఎస్ డాట్ సైజ్ 9 సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేమంటే సేమ్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో, సేమ్ చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మనకొచ్చేమంటే మనకి ఇక్కడ క్యాట్స్ CATSANDOG ఓకే. సో, దీంట్లో మనకొచ్చేమంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, మనకొచ్చేమంటే ఎప్పుడైతే మనకొచ్చేమంటే ఐ అనేది 1 ఉంటుందో సో, అప్పుడు మనకొచ్చేమంటే దీనికి ముందున్న సబ్ స్ట్రింగ్స్ మాత్రమే చెక్ చేస్తాం. సో, మనకి ఐ అనేది ఎప్పుడైతే 3 ప్లేస్‌కెళ్తుందో మనకొచ్చేంటే దీంట్లో క్యాట్ అనేది వస్తుంది. ఓకేనా. సో, మనకొచ్చేంటే ఐ ఈక్వల్ టు 3 ప్లేస్‌లో ఉన్నప్పుడు మనకొచ్చేమంటే జే అనేది 0 అయినప్పుడు. సో, మనకొచ్చేంటే 0, 3. సో, 0, 3 అయినప్పుడు మనకి దీని యొక్క సబ్ స్ట్రింగ్ ఏమవుతది క్యాట్ అనేది అవుతుంది. ఓకే. సో, ఎప్పుడైతే క్యాట్ అనేది అవుతుందో అప్పుడు మనకి క్యాట్ అనేది ఉందా అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, క్యాట్ అనేది ఉంది కాబట్టి మనకొచ్చేమంటే మన యొక్క 0 ఇండెక్స్‌లో మనకొచ్చేమంటే డీపీ ఆఫ్ జే. సో, డీపీ ఆఫ్ జే అనేది ట్రూ అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి 3 ఇండెక్స్‌లో మనం వచ్చేటి ట్రూ అనేది అప్డేట్ చేస్తాం. సో, కాబట్టి 3 ఇండెక్స్‌లో ట్రూ అనేది అప్డేట్ చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే శాండ్ వచ్చినప్పుడు కూడా. శాండ్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే జే అనేది ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది 3 ప్లేస్‌లో పాయింటింగ్ చేస్తుంది. జే ఈక్వల్ టు 3 అనేది అవుతుంది. మన యొక్క ఐ అనేది ఏమవుతుంది 7 అనేది అవుతుంది. సో, మనకొచ్చేంటే ఐ ఈక్వల్ టు 7. సో, కాబట్టి 3, 7. సో, 3 ప్లేస్‌లో మనకొచ్చేంటే ట్రూ అనేది ఉందంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి 7 ప్లేస్‌లో మనం ట్రూ అనేది అప్డేట్ చేస్తాం. సేమ్ మనకొచ్చేంటే అండ్ వచ్చినప్పుడు కూడా సేమ్ యాజ్ టీజ్‌గా అంతే. మనకి 4 ప్లేస్‌లో ఓకేనా. సో, మనకొచ్చేంటే అండ్ వచ్చినప్పుడు మనకొచ్చేంటే 4 ప్లేస్‌లో మనకొచ్చేంటే ట్రూ అనేది ఉందంటే లేదు. ఓకేనా. సో, మనకొచ్చేంటే ఓకే. మనకి సేయండి క్యాట్స్. ఓకే. మనకి క్యాట్స్ వచ్చినప్పుడు మనం అప్డేట్ చేయలేదు. ఓకేనా. మనకి క్యాట్స్ వచ్చినప్పుడు మనం అప్డేట్ అనేది చేయాలన్నమాట. ఓకేనా. ఎందుకంటే మనకి క్యాట్స్ వచ్చినప్పుడు మనకి క్యాట్స్ అనేది ఉంది కదా! సో, కాబట్టి అప్పుడు మనకొచ్చేమంటే 4 అనేది మనకొచ్చేమంటే ఐ అనేది అవుతుంది. 0 అనేది మనకి జే అనేది అవుతుంది. సో, కాబట్టి 4 ప్లేస్‌లో మనం ట్రూ అనేది అప్డేట్ చేస్తాం. ఓకే. సేమ్ లైక్ మనకొచ్చేమంటే శాండ్. శాండ్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడ ట్రూ అనేది అప్డేట్ చేస్తాం. అండ్ వచ్చినప్పుడు మనం వచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటే ట్రూ అనేది ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఓకేనా. సో, ఎందుకంటే మనకొచ్చేంటే 4 ప్లేస్‌లో మనకొచ్చేంటే ట్రూ అనేది ఉంది కాబట్టి ట్రూ అనేది అప్డేట్ చేస్తాం. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటే ఇక్కడ డాగ్ అనేది వస్తుంది. డాగ్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే
ఇక్కడ ఉందా అంటే ఎస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో బట్ మనకొచ్చేంటే డాగ్‌లో జే అనేది మనకి ఎక్కడుంది 6 ప్లేస్‌లో ఉంది. 6 ప్లేస్‌లో మనకి ట్రూ ఉందా అంటే నో. ఏదంటే ఫాల్స్ అనేది ఏముంది 6 ప్లేస్. సో కాబట్టి ఇక్కడ అప్డేట్ అనేది కాదు. సో మనం ఫైనల్‌గా వచ్చినప్పుడు మనకొచ్చేంటే ఈ ప్లేస్‌లో మనం డీపీ ఆఫ్ 9ని అంటే ఎన్‌ని రిటర్న్ చేస్తే మనకొచ్చేంటే ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది. సో ఇదే కండిషన్‌ని. సో ఇప్పుడు మనం వచ్చేంటే మన యొక్క కోడ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో వన్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నేను ఈ యొక్క డీపీఆర్ అని ప్రింట్ చేసి చూపిస్తాను. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఈ యొక్క క్యాట్స్ అండ్ డాగ్‌కి మనకొచ్చేంటే మన యొక్క డీపీఆర్ఏలో ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్‌లో ట్రూ అనేది ఉంది. థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్, సెవెంత్ ఇండెక్స్‌లో ట్రూ అనేది ఉంది. మిగిలినన్ని మనకొచ్చేంటే ఫాల్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఓకే. సో మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం ఇప్పుడు. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీకొచ్చేంటే జస్ట్ మీకు డైనమిక్ ప్రోగ్రామ్స్ అనేది ఐడియా ఉంటే మీకు ఈజీగానే సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డైనమిక్ ప్రోగ్రామ్స్ అనేది మీకు ఐడియా లేకపోతే దీనికి ముందున్న 2 ఆర్ 3 వీడియోస్ రెఫర్ చేయండి. ఇంకా కొంచెం మీకు క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఇంట్ n నేనొచ్చేంటే s డాట్ లెంత్ అనేది తీసుకుంటున్నా. ఎందుకంటే ఇది స్ట్రింగ్ కాబట్టి లెంత్ ఆఫ్ మెథడ్ అనేది తీసుకుందాం. సో నెక్స్ట్ మనకొచ్చేంటే బూలియన్. ఓకేనా. సో మనకొచ్చేంటే డీపీఆర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. డీపీఆర్ న్యూ బూలియన్ ఆఫ్. సో మనకి సైజ్ ఎంత మనకి n+1 సైజ్‌తో మనం క్రియేట్ అనేది చేసుకోవాలి. ఓకే. ఓకే. సో నెక్స్ట్ మనకొచ్చేంటే నార్మల్‌గా మనం ఇక్కడ డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకొచ్చేంటే ఇనిషియల్‌గా మనం వచ్చేంటే ఎప్పుడు మనం 0 అనేది అంటే 0 ఇండెక్స్‌లో ఉండేదాన్ని మనం వచ్చేంటే ట్రూ అనేది చేసేస్తాం. సో కాబట్టి మనకొచ్చేంటే డీపీ ఆఫ్ 0 మనం వచ్చేంటే ట్రూ అనేది చేసేస్తాం. సో డిఫాల్ట్‌గా మనకొచ్చేంటే మిగిలిన వాల్యూస్ అన్నీ మనకొచ్చేంటే ఫాల్స్ అనేదే వస్తాయి. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే సేమ్ మనం ఇక్కడ ఎక్స్ డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకొచ్చేంటే ఫర్ లూప్. ఓకేనా. సో ఫర్ అనేది మనకొచ్చేంటి i = 1 నుంచి i n వరకు మనకి తీసుకోవాలి. సో కాబట్టి ఫర్ అనేది ఇంట్. ఓకే. సో ఇంట్ i = 1 నుంచి మనకొచ్చేంటి i n వరకు మనం తీసుకుంటాం. నెక్స్ట్ మనకొచ్చేంటి i++. సో మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనం లెస్ నెక్స్ట్ మనకొచ్చేంటి j = i-1 నుంచి 0 వరకు. ఓకేనా. సో కాబట్టి మనకొచ్చేంటి నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి ఫర్ ఇంట్ j మనకొచ్చేంటి i-1 టు j j > 0. ఎందుకంటే మనకొచ్చేసి దీన్ని మైనస్ అనేది చేస్తాం. సో ఇక్కడ మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం ఇక్కడ డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనం వచ్చేంటి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేంటి జీ మనకొచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకొచ్చేంటి 2 ఇండెక్స్‌కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ i అనేది 1 ఉంటుంది. నెక్స్ట్ 0 వెళ్తుంది. సేమ్ ఇక్కడ 3 ఇండెక్స్‌లకు i అనేది అంటే j అనేది 2 ఉంటుంది. సారీ i కాదు j. ఓకే. j అనేది 2 ఉంటుంది. మళ్ళీ 1 మళ్ళీ 0. బట్ i అనేది మనకి దీనికి కామన్‌గా ఉంటుంది. అంటే ఒక ఇంక్రిమెంట్ అయినప్పుడు. ఓకే. సో కాబట్టి సేమ్ లైక్ మనకొచ్చేంటి తీసుకుంటున్నాం. ఓకే. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేమంటే ఎప్పుడైతే మనకి వస్తుందో ఇప్పుడు మనం మన యొక్క సబ్‌స్ట్రింగ్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా. సో ఈ యొక్క సబ్‌స్ట్రింగ్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో కాబట్టి స్ట్రింగ్ ఎస్‌యుబి. ఓకే. సబ్‌స్ట్రింగ్ అనే దానికోసం ఎస్‌యుబి అనేది ఇస్తున్నా. సో మనకి కాబట్టి s.substring ఆఫ్ మనకొచ్చేంటి j, i అనేది ఇస్తాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేంటి ఇఫ్ ఓకేనా. సో మనకొచ్చేంటి ఎప్పుడైతే మనకొచ్చేంటి మన యొక్క వర్డ్‌లో ఓకేనా. సో మనకొచ్చేంటి వర్డ్ డిక్స్ట్ వర్డ్ డిక్స్ట్ డాట్ కంటైన్స్. సో వర్డ్ డిక్స్ట్ డాట్ కంటైన్స్ ఆఫ్ మన యొక్క సబ్‌స్ట్రింగ్ అనేది ఎప్పుడైనా వర్డ్ డిక్షనరీలో ఉంటే మనకి ఇంకొక కండిషన్ కూడా చెక్ చేయాలి. మన యొక్క j అనేది మనకొచ్చేంటి డీపీ ఆఫ్ j అనేది కూడా మనకు ట్రూ అనేది ఉండాలి. సో ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయిందనుకో మనం ఏం చేస్తాం? మన యొక్క డీపీ ఆఫ్ iని మనం వచ్చేంటి ట్రూ అనేది చేస్తాం. ఓకే. సేమ్ ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనం వచ్చేంటి ఎప్పుడైతే మనకొచ్చేంటి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ ఉంది మనకొచ్చేంటి 0 అంటే మనకి 0లో ట్రూ అనేది ఉంటే మనకొచ్చేంటి ఎప్పుడైతే 4 ప్లేస్‌లో మనం వచ్చేంటి ట్రూ అనేది అప్డేట్ చేస్తాం. ఫస్ట్ స్టార్టింగ్. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు ఇక్కడికి. సో ఇక్కడ నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి 4 ప్లేస్‌లో మనకు ట్రూ ఉంది కాబట్టి మనం 8 ప్లేస్‌లో మనం ట్రూ అనేది అప్డేట్ చేస్తాం. సో ఇవన్నీ మనకు వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం వచ్చేంటి ఫైనల్‌గా మనకి ఇక్కడ మన యొక్క ఇక్కడ రిటర్న్ మనం ఫైనల్‌గా డీపీ ఆఫ్ మన యొక్క nని మనం రిటర్న్ అనేది చేస్తాం. ఓకే. ఇది కామన్. సో ఇప్పుడు మనం వచ్చి దీన్ని రన్ అనేది చేస్తున్నా.
ఓడ్ సబ్స్ట్రింగ్ ఓకే. మనకొచ్చేంటి oddix.conti ఓకే. మనం స్పెల్లింగ్ మిస్టేక్ అనేది చేసినాం. NTINS కంటైన్స్ ఓకే. సో, మన యొక్క శాంపుల్ టెస్ట్ కేస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా పాస్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, సబ్మిట్ చేస్తే మన యొక్క కోడ్‌ని చూసినట్లయితే మనకొచ్చేంటి 7.16% మెంబర్స్‌ని మాత్రం బీట్ అనేది చేసింది. సో, దీన్ని మనం కొంచెం మోడిఫై అనేది చేద్దాం. మనకి ఇంకా కొంచెం ఎక్కువగా టైమ్ కాంప్లెక్స్ అనేది ఫాస్ట్‌గా రన్ అయ్యే విధంగా ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా మనం వచ్చేంటి ఇక్కడ ఓడ్.కంటైన్ సబ్‌స్ట్రింగ్ ఎప్పుడైతే మనం సబ్‌స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తామో, ఈ సబ్‌స్ట్రింగ్ అనేది కూడా మనకొచ్చేంటి టైమ్ కాంప్లెక్స్ అనేది తీసుకుంటుంది. సో, నేనేం చేస్తా అంటే ఎప్పుడైతే మనకొచ్చేంటి ఈ ఓడ్ అనేది మనకి ట్రూ ఉన్నప్పుడు మాత్రం మనం సబ్‌స్ట్రింగ్ అనేది చేయాలి. సో, కాబట్టి నేనేం చేస్తా అంటే ఈ యొక్క డీపీ ఆఫ్ జే ముందు తీసుకొస్తున్నా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి సబ్‌స్ట్రింగ్‌ని తీసుకెళ్ళి మనం వచ్చేంటి దీంట్లోనే మనం పేస్ట్ చేసేద్దాం. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ యు. ఓకే. సో, ఇప్పుడు మనకి నార్మల్‌గా మనకొచ్చేంటి ఇప్పుడేం జరుగుతుందంటే, సో, మనకి ఎప్పుడైతే మనకొచ్చేంటి ఇక్కడ ట్రూ అనేది అవుతుందో ఓకేనా. సో, అప్పుడు మనం వచ్చేమంటే మన యొక్క సబ్‌స్ట్రింగ్ అనేది చేస్తామనమాట. దాని తర్వాత మనం వచ్చేంటి మన కంటెంట్స్‌ని ఎందుకంటే ఇక్కడ మనకు ట్రూ అనేది కానప్పుడు మనకొచ్చేంటి సబ్‌స్ట్రింగ్ చేసినా మనకి యూజ్ లేదు కదా! ఓకేనా. ఎందుకంటే మనకి యూజ్ లేకుండా మనం వచ్చి దాన్ని ఎక్కడ అప్‌డేట్ అనేది చేయము. సో, కాబట్టి ఎప్పుడైతే డీపీ ఆఫ్ జే అనేది మనకి ట్రూ అవుతుందో అప్పుడు మాత్రం మనం వచ్చేంటి సబ్‌స్ట్రింగ్‌ని పెర్ఫార్మ్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం కొంచెం చెక్ చేద్దాం మనకి ఓకే. సో, ఇప్పుడు మన యొక్క కోడ్ అనేది కొంచెం ఇంకొంచెం ఫాస్ట్‌గా మనకొచ్చేంటి రన్ అనేది అయింది. ఓకే. సో, దీన్ని ఇంకా కొంచెం మనం ఎలా ఫాస్ట్ చేయాలి ఓకేనా. సో, స్మాల్ మోడిఫికేషన్సే మనకొచ్చేమంటే మన యొక్క కోడ్ అనేది మనం వచ్చేమంటే ఫాస్ట్‌గా సాల్వ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనకొచ్చి వన్స్ అప్‌డేట్ అయిన తర్వాత మనం వచ్చుంటే దాన్ని మళ్ళీ మనం వచ్చుంటే చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు కాబట్టి మనం వచ్చుంటే ఇక్కడ నేను వచ్చుంటే బ్రేక్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చుంటే ఇప్పుడు మనం సబ్మిట్ అనేది చేద్దాం. సో, మన యొక్క కోడ్‌ని చూడొచ్చు మనకొచ్చుంటే ఎప్పుడైతే నేను బ్రేక్ అనేది చేసినానో అప్పుడు మనకొచ్చేంటి 80% ఆఫ్ మెంబర్స్‌ని మన కోడ్ అనేది బీట్ అనేది చేసింది. సో, ఇందులో నార్మల్‌గా మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి కోడ్ అనేది కంప్లీట్ అయింది. అంటే ఇంకా లేదు. జస్ట్ ఇంకా ఇది నార్మల్‌గా ఇంకా కొంచెం ఎఫిషియంట్ అనేది చేద్దాం. సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే ఇప్పుడు మనం సబ్‌స్ట్రింగ్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఓకేనా. సో, ఈ యొక్క సబ్‌స్ట్రింగ్ అనేది ఫైండ్ ఔట్ చేసినప్పుడు నార్మల్‌గా నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 8 దగ్గర ఉన్నా. ఓకేనా. సో, ఈ యొక్క సబ్‌స్ట్రింగ్ అనేది ఏం చేస్తుందంటే మనకి అప్ టు మనకొచ్చేమంటే జే అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఐ అనేది 8 ఉన్నప్పుడు మనకొచ్చేమంటే అప్ టు 0 వరకు మన యొక్క సబ్‌స్ట్రింగ్ అనేది రన్ అవుతుంది. ఓకేనా. సో, బట్ మనకొచ్చేమంటే రియాలిటీ వచ్చి మనకు చూసినట్లయితే మన యొక్క వర్డ్స్‌లో మనకొచ్చేమంటే మాక్సిమం లెంత్ ఉన్నంత వరకు చెక్ చేసుకున్నా మనకు వర్క్ అవుతుంది గదా! ఎందుకంటే మనకి ఇక్కడ ఎంటైర్ కోడ్‌ని మనకి మన యొక్క కోడ్‌లో ఉండదు. ఎందుకంటే మనకి దీంట్లో మాక్సిమం లెంత్ ఎంత ఉంటుందో అంతవరకు మనం చెక్ చేసుకుంటే చాలు. ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి మన యొక్క వర్డ్ డిక్షనరీలో ఓకే. మనకి సింపుల్‌గా ఎగ్జాంపుల్ క్లియర్‌గా ఇక్కడ చెప్తాను. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనొచ్చేంటి ఇక్కడ సబ్‌స్ట్రింగ్ అనేది పెర్ఫార్మ్ చేద్దాం. ఓకే. స్ట్రింగ్ sysTm sysTm system డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఆఫ్ నేనొచ్చేంటి s డాట్ సబ్‌స్ట్రింగ్ ఆఫ్ j, i ఓకే. సో, j, i సో, దీనికొచ్చి మనకొచ్చేంటి ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ అనేది మనం తీసుకుందాం. సో, ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ అనేది 3 అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ 3. సో, ఇందులో మనకొచ్చేంటి మాక్సిమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ తీసుకున్నా మనకి మాక్సిమం లెంత్ ఎంత 4 క్యాట్స్ ఓకేనా. సో, దీన్ని మాత్రం మనం చెక్ చేసి ఇంతవరకు మనం చెక్ చేసుకుంటే చాలు సబ్‌స్ట్రింగ్స్ అనేది. దీనికంటే ఎక్కువ ఉన్న సబ్‌స్ట్రింగ్స్‌ని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉందంటే లేదు. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని రన్ చేస్తే మనకొచ్చేంటి అది మనం అన్ని సబ్‌స్ట్రింగ్స్‌ని ఇక్కడ చెక్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు ఇక్కడొచ్చి మనకొచ్చేంటి మోర్ దెన్ లెంత్ ఓకేనా. సో, మనకొచ్చేంటి మోర్ దెన్ లెంత్ ఉన్నవన్నీ కూడా మనం వచ్చేంటి చెక్ అనేది చేస్తున్నాం ఇక్కడ. సో, బట్ దీన్ని మనం చెక్ చేయాలంటే అవసరం లేదు. మనం అప్ టు మన యొక్క మాక్సిమం లెంత్ ఓకేనా. సో, మన యొక్క మాక్సిమం లెంత్ వరకు మనం చెక్ చేసుకుంటే చాలు గదా! సో, ఇక్కడ మనకి చూడొచ్చు క్యాట్స్ అండ్ డాగ్. సో, ఎంత లెంతు. సో, మనకి బట్ ఏమంటే ఈ క్యాట్స్ అండ్ డాగ్స్ అనేది మన యొక్క వర్డ్ డిక్షనరీలో ఉందంటే లేదు. మనకొచ్చి ఓన్లీ మాక్సిమం లెంత్ ఎంత 4. సో, కాబట్టి మనం 4 లెంత్ వరకు మనం చెక్ చేసుకుంటే చాలు. సో, కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే ఓన్లీ 4 లెంత్ వరకు మాత్రమే చెక్ చేసేద్దాం. మనం మోడిఫై అనేది చేద్దాం. సో, అప్పుడు మనకి ఇంకా కొంచెం టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఫాస్ట్‌గా రన్ అనేది అవుతుంది.
సో, దీనికోసం మనం వచ్చేంటి ఫస్ట్ మనం మాక్సిమం లెంత్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి, సో, నేను ఇక్కడ వచ్చేంటి ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. సో, ఇంట్ మనకొచ్చేమంటే సో, మనకొచ్చేంటి డైరెక్ట్‌గా మనం వచ్చేంటి మన యొక్క స్ట్రింగ్ వర్డ్స్ అనేది తీసుకుందాం డైరెక్ట్‌గా. స్ట్రింగ్ వర్డ్స్ ఓకే. కోలన్ మనకొచ్చేంటి వర్డ్ డిక్స్ట్ ఓకే. ఓకే. సో, ఇక్కడ నేను వచ్చేంటి ఇంట్ మాక్స్ లెంత్ ఈక్వల్ టు 0ని తీసుకుంటున్నా. ఓకే. సో, మనకొచ్చేంటి ఇప్పుడు మనం వచ్చేంటి దీంట్లో ఉన్న వర్డ్స్‌లో ఉన్న మాక్సిమం లెంత్ ఏదనేది మనం తీసుకుంటాం. సో, కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇఫ్ ఓకే. ఓకే. ఇఫ్ మన యొక్క లెంత్ ఓకే. సో, మనకొచ్చేంటి మాక్స్ లెంత్. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా లెంత్ అనేది తీసుకున్నాం. ఇంట్ లెంత్ ఈక్వల్ టు నేను వచ్చేంటి వర్డ్ డాట్ లెంత్. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఇఫ్ మన యొక్క మాక్స్ లెంత్ లెస్ దెన్ మనకొచ్చేంటి లెంత్ అయితే మాక్స్ లెంత్ ఈక్వల్ టు లెంత్ అనేది మాక్స్ లెంత్ ఈక్వల్ టు లెంత్ అనేది ఇస్తున్నా. ఓకే. సో, మాక్స్ లెంత్ ఈక్వల్ లెస్ దెన్ ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి మాక్స్ లెంత్ లెస్. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి math.max. సో, ఎందుకంటే math.max అనేది తీసుకున్నామంటే ఒకవేళ మనకి నెగెటివ్‌లో వచ్చిందనుకో మనం దీన్ని చెక్ చేయాల్సింది. అప్పుడు మనకి 0 అనేది మనకొచ్చేంటి మన యొక్క మాక్స్ లెంత్ అనేది పెట్టుకుంటాం. సో, కాబట్టి మనకొచ్చేంటి 0, నేనేం చేస్తున్నా అంటే మన యొక్క i మైనస్ మాక్స్ లెంత్ అనేది పెడుతున్నా. మాక్స్ లెంత్. సో, 0, i మైనస్ మాక్స్ లెంత్ అనేది పెడుతున్నా. సో, ఇప్పుడు మనం వచ్చేంటి సేమ్ నేను ఇక్కడ రన్ అనేది చేస్తున్నా. ఓకే. ఎక్కడ మిస్టేక్ చేసినాం? ఇఫ్ i లెస్ దెన్ MAXLE ఓకే. మనం మాక్స్ లెంత్ స్పెల్లింగ్ మిస్టేక్ చేసినాం. ఎర్రర్ అదేనా? ఓకే. మాక్స్ లెంత్ స్పెల్లింగే ఓకే. సో, మన యొక్క కోడ్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. ఇప్పుడు నేను వచ్చేంటి సేమ్ మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మన యొక్క సబ్ స్ట్రింగ్స్. సో, మన యొక్క సబ్ స్ట్రింగ్స్ అనేది మనకొచ్చేంటి సేమ్ మనకి ఎంతవరకు మనకి మాక్సిమం లెంత్ ఎంత 4 లెంత్. ఓకేనా. సో, ఎందుకంటే ఈ డిక్షనరీలో మాక్సిమం 4 లెంత్ మాత్రమే ఉంది. సో, కాబట్టి 4 లెంత్ వరకు మాత్రమే నేను చెక్ చేస్తాను. దానికంటే ఎక్కువ ఉన్నది మనం స్టాప్ అనేది చేసేస్తున్నాం. సో, ఎందుకంటే దానివల్ల మనకి యూజ్ అనేది లేదు కదా! సో, కాబట్టి మనం స్టాప్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం మన యొక్క కోడ్‌ని మనం రన్ అనేది చేద్దాం. సో, మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఎలా రన్ అవుతుంది అంటే ఎంతమందిని బీట్ చేస్తుంది. టైమ్ కాంప్లెక్సిటీ అనేది సేమ్‌గానే ఉంటుంది. బట్ ఏమంటే ఫాస్ట్‌గా రన్ అనేది. సో, ఇప్పుడు దీన్ని నేను వచ్చేంటి సబ్ స్ట్రింగ్ అనే దాన్ని ఈ ప్రింట్‌ని తీసేద్దాం. సో, నెక్స్ట్ మనకి ఇక్కడ మనం ఓకే. సో, ఇప్పుడు దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క కోడ్ అనేది 99.28% మెంబర్స్‌ని మన యొక్క కోడ్ అనేది బీట్ అనేది చేసింది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేంటి మన యొక్క కోడ్‌ని మనం వచ్చేంటి ఎఫిషియెంట్‌గా మనం సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఐ థింక్ మనకొచ్చేంటి మన యొక్క కోడ్ అనేది చాలా ఇది ఎఫిషియెంట్‌గా మనం సాల్వ్ అనేది చేసినాం అనుకుంటా. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇది నార్మల్‌గా సాల్వ్ చేస్తే మీకొచ్చేంటి చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈవెన్ మీరొచ్చేంటి మీరు ఇంటర్వ్యూస్‌లోకెళ్ళి మీరొచ్చేంటి నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మనం రన్ చేసినాం కదా! సేమ్ టైమ్ కాంప్లెక్స్‌తో మీరు సాల్వ్ చేసినా మీకొచ్చేంటి యాక్సెప్టబులే. బట్ ఏమంటే మీరు ఎంత ఎఫిషియెంట్‌గా సాల్వ్ చేస్తే మీకొచ్చేంటి అంతగా మీకొచ్చేంటి ఇంటర్వ్యూస్‌కనేది మీ మీద ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీని చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయితుంది. సో, నార్మల్‌గా మనకొచ్చేంటి ఇక్కడ యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేంటి ఇక్కడ సో, మనం ఇక్కడ నార్మల్‌గా ఏం చేస్తున్నాం? సో, ఇది మనకి సింపుల్ మనకొచ్చేంటి మనకి బేస్డ్ ఆన్ లెంత్ దీన్ని మనకొచ్చేంటి మాక్స్ ఆఫ్ మాక్స్ వచ్చి మనకొచ్చేంటి మన యొక్క స్ట్రింగ్ లెంత్ కంటే లెస్‌గానే ఉంటుంది. ఓకేనా. సో, దీంట్లో మనకొచ్చేంటి మనం నార్మల్‌గా 2 లూప్స్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేంటి బిగ్ ఆఫ్ n స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది.